మనమిత్రకు ప్రజాకాంక్షే ప్రేరణ అన్నారు మంత్రి నారా లోకేష్. యువగళం పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షే మనమిత్ర వాట్సాప్ సేవలకు ప్రేరణగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు. మెటా ఆధ్వర్యాన వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరం ఆధ్వర్యాన న్యూఢిల్లీలో జరిగిన సమావేశానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి మెటా భారత్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఈస్ట్ ఆసియా హెడ్ సంధ్యా దేవనాథన్ సంధానకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ పౌర సమాజ విశ్వాసానికి కేంద్రంగా మనమిత్ర సేవలు ఉండాలన్న లక్ష్యం అధికార యంత్రాంగం ఆలోచన విధానాన్ని మార్చిందన్నారు. ఫైర్ సైడ్ చాట్ లో సంధ్యా దేవనాథన్ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. బహుశా మీకు పౌర సేవల లభ్యత గురించి తెలిసి ఉండొచ్చు. అసలు ఈ ఆలోచన మీకు మొదట ఎలా వచ్చిందో చెప్పగలరా? ఎందుకంటే ఇది చాలా పరివర్తనాత్మకమైనది. మేము కొన్ని పైలట్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నాం. వాటితో పోలిస్తే ఇది విభిన్నంగా ఉంది అన్న సంధ్యా దేవనాథన్ గారి ప్రశ్నకు సమాధానంగా యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో నాకు వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన వచ్చింది. ఒక బటన్ నొక్కితే కిరాణా సరుకులు వస్తున్నాయి, ట్యాక్సీ వస్తోంది, సినిమా చూడగలుగుతున్నాం. మరి పౌర సేవలను అందించడంలో ప్రభుత్వం ఎందుకు చురుకుగా వ్యవహరించడం లేదు అని నా పాదయాత్ర సమయంలో ప్రజలు నన్ను అడిగారు. పౌర సేవలను సులభతరం చేసే ఈజ్ ఆఫ్ లివింగ్ కల్పిస్తామని అప్పట్లో వాగ్దానం చేశాను. పౌర సేవలన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్, ఒకే ఫోన్ నెంబర్ పైకి తీసుకువస్తామని ఎన్నికల సమయంలోనూ చెప్పాను. భారతదేశంలో ప్రతి ఒక్కరూ వాట్సాప్ పై ఆసక్తిగా ఉన్నారని నేను గ్రహించాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము మెటా సంస్థను సంప్రదించాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షే మనమిత్ర ప్లాట్ఫామ్ కు ప్రేరణ అన్నారు మంత్రి నారా లోకేష్.